జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేంద్ర ప్రభుత్వ సంస్థ NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యువతకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంటే వీళ్ళు ఒక 2 months ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారండి, ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ సంస్థకు సంబంధించి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి అసలు డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ, మరి అప్లికేషన్ ఫామ్ కానీ లాస్ట్ డేట్ కానీ ఎవరెవరు దీనికి అర్హులు ఉన్నారు, ఒక్కసారి డీటెయిల్గా వెళ్తే సార్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా చాలా వేగంగా నేషనల్ హైవేస్ని డెవలప్ చేస్తుంది. ప్రపంచం మొత్తం ఒక రోజుకి ఎంతైతే రోడ్లు వేస్తున్నదో దానికన్నా చాలా ఎక్కువగా మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు ఫామ్ చేస్తుంది. దీంట్లో గిన్నిస్ రికార్డులు కూడా ఈ మధ్యనే మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే స్వయంగా కర్నూలు దగ్గర నుంచి మొదలు పెడితే అది సత్యసాయి జిల్లా నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవేని డెవలప్ చేస్తూ వచ్చింది. అది ఒక్క రోజు లోపల మొత్తం టోటల్గా 24 hours వాళ్ళు వేసిన రోడ్డు టోటల్గా తీసుకుంటే ప్రపంచ రికార్డును అధిగమించింది. గిన్నిస్ రికార్డు తీసుకుంది. అంటే గిన్నిస్ రికార్డులో వచ్చిందంటే ప్రపంచంలో ఇంక ఏ దేశంలో కూడా అంత వేగంగా రోడ్లు వేసేట్టు పరిస్థితి లేదని దాని అర్థం. ఇంత వేగంగా రోడ్లు వేయడమే కాకుండా రోడ్లు విస్తరించడం వల్ల ప్రజల జీవితాల్లో విపరీతంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ పెరుగుతుందో, ఎప్పుడైతే రవాణా పెరుగుతుందో, ఇతర ప్రాంతాలతో వాళ్ళకి సంబంధాలు ఏర్పడతాయో వేగంగా వెళ్ళే అవకాశం. గతంలో వెళ్ళేదానికన్నా ఇప్పుడు ఎన్ని రెట్లు తక్కువ వేగంతో, అంటే వేగం ఎక్కువైపోయిందంటే సుమారుగా 6 గంటల నుంచి 8 గంటలు టైం తీసుకునే పరిస్థితి నుంచి 3 గంటల నుంచి 4 గంటలు, 2 గంటల నుంచి 3 గంటల వైపు కూడా అంత తొందరగా వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది. ఎందుకంటే వీటి మీద వేరే వెహికల్స్ ఏవి అలో చేయరు. 4 wheelers ఇవి తప్ప 2 wheelers ఇట్లాంటివి అలో చేయరు. కాబట్టి చాలా వేగంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ అలో చేసిన వాటి ప్లేస్ వేరే ఉంటుంది, వీటి ప్లేస్ వేరే ఉంటుంది. 4 ఒకేసారి ట్రాక్స్ కానీ లేకపోతే 8 ట్రాక్స్ కానీ అట్లా ఉండటం వల్ల ఎక్కువ వాహనాలు ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్లో వెళ్ళడానికి, అంటే వాళ్ళు నిర్దేశించిన స్పీడ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తొందరగా జర్నీ పూర్తవుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల వాళ్ళ దగ్గర ఉత్పత్తులు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళు ఎవరైనా కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే రవాణా కావాలి. ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపడాలి. ఈ రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి పనినే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేస్తుంది. NHAI అని అంటారు. NHAI చేస్తుంది ఈ పనులు. అయితే దీంట్లో ఏం చేసేవాడంటే ఇంతకుముందు ఈ ఇంటర్న్షిప్ ఇచ్చేవాడు. ఇంటర్న్షిప్లో ఇచ్చే దాంట్లో ఏం చేసేవాడంటే ఎవరైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాడు అవకాశం. ఎందుకంటే వాళ్ళే రోడ్ల ఫార్మేషన్లో ఉపయోగపడతారు. ఎలక్ట్రిక్ వాడినో, ఎలక్ట్రానిక్ వాడినో, లేకపోతే ఇంకోనో తీసుకొచ్చి చేస్తే వాడు పెద్దగా ఉపయోగపడకపోతే మనం వీళ్ళైతే టెంపరీ జాబ్లో వాళ్ళని అవుట్సోర్సింగ్ కింద పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పర్మనెంట్ జాబ్ పెట్టుకుంటే వీళ్ళకి ఒకసారి రోడ్ అయిపోతే మళ్ళీ మధ్యలో పని ఉండదు. మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వస్తే కానీ మళ్ళీ వీళ్ళకి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు ఏం చేయాలి? జీతాలు ఇచ్చి పోషించాలి. ఒక్కొక్కరికి ఇంజనీరింగ్ అంటే ఇంజనీర్లు నిజం జీతం అంటే లక్షల మీదనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. తర్వాత వాడికి అంతా ఉండడానికి ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, తర్వాత వాడికి వెహికల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో అంత డబ్బు భరించడానికి బదులుగా ఇంటర్న్షిప్ చేసినటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్ కింద ఇచ్చినట్టయితే 20,000 రూపాయలు 30,000 రూపాయల లోపల వాళ్ళకి 20,000 అవుట్సోర్సింగ్ చేసేటప్పుడు 20,000 ఇస్తారు నెలకి. 2 months ఈ అవుట్సోర్సింగ్ ఇది ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగే. ఈ ట్రైనింగ్ ఇస్తారు. రెండోది ఏంటంటే అసలు మన జాతీయ రోడ్ల విధానం ఎట్లా ఉంది, ఏ రకంగా ఫామ్ చేస్తున్నారు, ఎంత పటిష్టంగా వేస్తున్నారు, ఒక్క రోజుకి ఎక్కువగా వేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సేఫ్టీ మెథడ్ తీసుకోవాలి. రెండోది స్పీడ్ కూడా పెంచాలి. వీటన్నిటికీ మార్గాలు ఏమున్నాయనేది ప్రతి సివిల్ ఇంజనీర్కి అర్థమైతే రోడ్డు హైవే రోడ్డు వేసినప్పుడు కాకుండా మన ఊళ్ళల్లో వేసే రోడ్లకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అంటే ఎక్కడైనా రోడ్డే కదా, దానంత పెద్దగా విశాలంగా కాకపోయినా తక్కువ వేసేటప్పుడు కూడా ఉపయోగపడతాయి. సివిల్ ఇంజనీర్ కూడా బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్కు రావడానికి పోవడానికి ఒక రోడ్ లాంటివి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో రోడ్లు మధ్యలో ఫార్మ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం ఒకటి. రెండోది అవసరమైతే వీళ్ళని అవుట్సోర్సింగ్ మీద ఉపయోగించుకొని తక్కువ అమౌంట్ తోటి వాళ్ళ పనులు, టెంపరీ పనులని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇంతకుముందు ఓన్లీ సివిల్ ఇంజనీర్కి మాత్రమే ఉండే అవకాశాలు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇతర భాగాలు కూడా టోటల్గా ఇంజనీరింగ్ లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ. ఎందుకంటే ఎలక్ట్రికల్ వాడికి చేశారనుకోండి, ఎలక్ట్రికల్ కూడా కంపల్సరీగా రోడ్డు పక్క నుంచి ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా పోవాలంటే రోడ్డు ఫార్మ్ చేసేటప్పుడే దాన్ని వేయాలి. లోపల నుంచి ఇప్పుడు అండర్ గ్రౌండ్లో వేసేటువంటి కేబుల్స్ ఉంటాయి, అలాగే బయటికి పోల్స్లో చేసేట్టు ఉంటాయి.
ఇవన్నీ కూడా ముందుగానే రోడ్డు ఫార్మేషన్లో వేయకపోతే ఏమవుతుందంటే ఆ తర్వాత రోడ్డు తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్డు తవ్వితే మళ్ళీ నష్టం, చాలా విపరీత నష్టం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ దాన్ని అంత పటిష్టంగా మళ్ళీ నిర్మించడం చాలా కష్టం, తవ్వడం చాలా కష్టమే, తవ్విన దాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలక్ట్రికల్ విభాగం కానీ, ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్స్, సివిల్, డేటా సైన్స్, ఇంకా ఏఐ కోర్సులో ఉన్న వాళ్ళు కూడా సార్. ఇంకా మేనేజ్మెంట్ విషయానికి అయితే వస్తే కనుక ఎంఏ, బిఏ, ఎల్ఎల్బి, బీకామ్ కామర్స్, బిఎస్సి సైన్స్, ఇంకా మాస్ కమ్యూనికేషన్స్, ఇలా అంటే ఓన్లీ సివిల్ ఇంజనీర్స్కి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళంట ఇది ఇంటర్న్షిప్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఇతర విభాగాలకు కూడా అందరికీ ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు రోడ్డు అనేది ఏంటంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, తర్వాత ఎవడేం చేసుకుంటాడో నాకు సంబంధం లేని పద్ధతిలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. జాతీయ విధానాన్ని ఎట్లా మార్చారంటే అన్ని ఆస్పెక్ట్లో రోడ్డు తయారు కావాలి. రేపొద్దున మళ్ళీ ఎక్కడైనా సరే రోడ్డును తవ్వేసి పాడు చేసి దాన్ని పనికి రాకుండా చేసే పరిస్థితి కాకుండా రోడ్డు ఫార్మ్ చేసేటప్పుడే ఏమేం కావాలి, అక్కడ రోడ్డు పక్కన ఏం చేస్తున్నారు, ఈ మధ్య వెహికల్స్ నిలపడానికి కావాల్సిన ప్రదేశాన్ని సపరేట్గా తయారు చేస్తున్నారు. రెండోది హోటల్స్ పెడుతున్నారు, అలాగే పెట్రోల్ బంక్స్ లాంటివి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటి, మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇవి. అంటే రోడ్డు వేసేటప్పుడే ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ దాని చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకు కానీ సౌకర్యవంతంగా ఉండేటట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ కట్టి అక్కడ ఉండడానికి వీలుగా, అంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటే డ్రైవింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు అక్కడ తినడానికి, దాంతోపాటుగా పడుకోవడానికి వీటన్నిటికీ వసతులు కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి ఏంటంటే ఒక్క సివిల్ ఇంజనీర్లే కాకుండా మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా, ఇప్పుడు మేనేజ్మెంట్ స్కూల్ ఉంటే హోటల్ మేనేజ్మెంటు పూర్తి తెలుస్తుంది, అలాగే పెట్రోల్ బంకుల మేనేజ్మెంటు, ఇలా రకరకాల మేనేజ్మెంట్లు కూడా దీంట్లో తీసుకుంటున్నారు, భాగంగా తీసుకుంటున్నారు. అంటే ఒక్క సివిల్ ఇంజనీర్ వాళ్ళనే కాకుండా నేషనల్ హైవే దృక్పథం మారిపోయింది. కాబట్టి నేషనల్ హైవే ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో ఈ సౌకర్యాలు అన్నిటికీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ముందుగానే తీసుకున్నట్టయితే వీళ్ళందరికీ పూర్తిగా దీని మీద ఒక అవగాహన పెంచవచ్చు. ట్రైనింగ్, ఇంటర్న్షిప్లో ట్రైనింగ్ ఇచ్చి ఉంటే రేపు గబుక్కున ఉద్యోగాలు కావాలంటే కూడా టక్కున వీళ్ళ నుంచే తీసుకోవచ్చు. వీళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళలో ఎవరు బాగా పనిచేస్తున్నారో అవగాహన కూడా పెంచుకొని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం, ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి వస్తుంది. రెండోది, ఇప్పుడు కాంట్రాక్టర్స్ వీళ్ళని తీసుకోదలుచుకున్నా కూడా వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. అవుట్ సోర్సింగ్లో కొంతమంది పనిచేసేందుకు వస్తారు, 20,000 నుంచి 50,000 లోపలనే వాళ్ళని తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ని ఒక్క సివిల్ ఇంజనీర్కే పరిమితం కాకుండా అన్ని విభాగాలను కూడా దీంట్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎల్ఎల్బి కూడా ఉంది దీంట్లో. ఎల్ఎల్బి ఎందుకంటే వీళ్ళు టోల్ గేట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఇవి ఇక్కడ ఏర్పాటు చేసేటప్పుడు. రెండోది ఏమవుతుందంటే దాని లోపల వాళ్ళు సడన్గా ఎవరో వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి వాడు కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, వెంటనే దానికి స్టే ఆర్డర్ తీసుకురావాల్సి వస్తుంది. అంటే అడ్వకేట్స్ కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తారు. అంటే అన్ని రకాల రంగా ఆలోచించి ఏమేమి సమస్యలు రాబోతున్నాయి, ఆ సమస్యలకి ఏ రకంగా పరిష్కారం మనకు ఉండాలి, ఎలాంటి ఎంప్లాయీస్ మనకు ఉండాలని ముందుగానే తీసుకొని వెళ్తున్నారు. సో ఇలాగా మొత్తం కావలసినటువంటి ఒక హైవే ఏర్పాటు చేయడానికి ఉండే సమస్యలన్నిటిని తీసుకొని నూతన హైవే విధానాన్ని రూపొందించుకొని దానికి తగినట్టుగా ఎంప్లాయీస్ని తీసుకొని ఆ ఎంప్లాయీస్ని ముందే ట్రైనప్ చేస్తూ ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళకు 20,000 రూపీస్ పర్ మంత్ పే చేసేట్టుగా చేశారు. ఇది ఏప్రిల్ 15 మాత్రమే లాస్ట్ డేట్గా ఉంది. అంటే ఈ సంవత్సరంలో వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోయినా ఈ టర్మ్ లోపల తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్న్షిప్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు, ఎవరికైతే ఇంటర్న్షిప్ కావాలో వాళ్ళు వెంటనే దీనికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏ కాలేజీలో అయితే చదువుకుంటున్నారో ఆ విద్యా సంస్థ నుంచి రికమెండేషన్ రావాలి. అంటే డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకున్నప్పటికీ వెంటనే వీళ్ళు కాలేజీని కూడా కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి కూడా వీళ్ళకి రికమెండేషన్ వచ్చేట్టు చేసుకోవాలి. ఎందుకంటే కాలేజీ లోపల వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, కాలేజీలో కూడా వీళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు. కాబట్టి విద్యా సంస్థల యొక్క రికమెండేషన్ ద్వారానే వీళ్ళకి ఈ యొక్క ఇంటర్న్షిప్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కాలేజీలో కూడా వాళ్ళ ప్రవర్తన బాగా ఉండాలి. ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, లెక్చరర్స్ని బెదిరిస్తాను, సాటి పిల్లల్ని ర్యాగింగ్ చేస్తాను, రౌడీజం చేస్తాను, గూండాయిజం చేస్తాను అనే వాడికి భవిష్యత్తు అంధకారం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని విద్యా సంస్థలు ఎట్టకు రికమెండ్ చేయవు. కాబట్టి విద్యా సంస్థలు రికమెండ్ చేసుకునేట్టుగా ఉండాలి అంటే వాళ్ళలో ఒక రకంగా ఒక సత్ప్రవర్తన కూడా చాలా అవసరం అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.